హౌ డస్ నోటీస్ పీరియడ్ వర్క్ ఫర్ H1B పీపుల్ ఇన్ USA? సో అమెరికాలో H1 మీద వర్క్ చేసే వాళ్ళకి నోటీస్ పీరియడ్ ఎట్లాగా అండ్ వాళ్ళ జాబ్ చేంజ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాము. టిపికల్గా H1B మీద ఉన్న వాళ్ళు జాబ్ చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు నోటీస్ పీరియడ్ యూజువల్గా 2 వీక్స్ ఇస్తారు. లేదు అంటే ఇంకొక 1 వీక్ ఎక్స్ట్రాగా 3 వీక్స్, బట్ యూజువల్గా ఇట్ ఈస్ 2 వీక్స్ ఉంటుంది. సో మనం ఒక ఎంప్లాయర్కి వర్క్ చేసేటప్పుడు మన H1B వాళ్ళ ఎంప్లాయర్ ఎవరైతే ఎంప్లాయర్కి వర్క్ చేస్తున్నామో వాళ్ళతో ట్యాగ్ అయి ఉంటుంది. సో మనం ఒక జాబ్ చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే లింక్డ్ఇన్లో మన ప్రొఫైల్ని యాక్టివ్ స్టేటస్లో పెట్టుకుంటాము. సో మీరు ఒకవేళ డైరెక్ట్గా ఫుల్ టైంకి ఒక క్లయింట్కి వర్క్ చేస్తున్నారు, మారాలి అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. లేదు మీరు ఒక వెండర్కి వర్క్ చేస్తున్నారు, లేదంటే కాంట్రాక్టర్ మీద ఉన్నారు, అప్పుడు మారాలి అంటే ఎట్లాగా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మారాలనుకున్నప్పుడు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటాం కదా. సో డైరెక్ట్గా మారుతున్నారు ఒక క్లయింట్కి అన్నప్పుడు ఫుల్ టైమ్గా ఫైన్, ఎందుకంటే మీకు డైరెక్ట్గా వాట్ ఎవర్ పే మీరు వాళ్ళతో డిస్కస్ చేసుకుంటారు. లేదు ఒక వెండర్ కానీ ఒక కన్సల్టెన్సీ గురించి మాట్లాడేటప్పుడు ఒక క్లయింట్కి మారే ఇంటర్వ్యూ ఇస్తారు. సో ఒక 2-3 ఆఫర్స్ పెట్టుకుంటారు. ఒక 2-3 ఆఫర్స్ పెట్టుకొని ఇండియాలో లాగా లాస్ట్ డేట్ వరకు ఉంచి నేను పేపర్ పెట్టి కరెంట్ ఆర్గనైజేషన్కి నాకు ఒక 3 ఆఫర్స్ ఉన్నాయి, నేను 1 వీక్ ముందు కూడా డిసైడ్ అవ్వచ్చు అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ యూఎస్లో వచ్చేసరికి మనం ఎప్పుడైతే జాబ్ చేద్దాం అనుకుంటారంటే మీరు ఒక 2-3 ఆఫర్స్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు అప్ ఫ్రంట్గా ఎవరికి వెళ్దాం అనుకుంటానని డిసైడ్ చేసుకుని ఎంప్లాయర్తో H1 ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఎట్ ఏ టైం మీరు 2-3 చేసుకోవడం కరెక్ట్ కాదు. చేసుకుంటారు అండ్ యూ కెన్ డిసైడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. ఎందుకంటే మీరు 2-3 ఆఫర్స్ ఉన్నా కూడా ఎవరో ఒక్కళ్ళని డిసైడ్ చేసుకుని వాళ్ళకి H1 ట్రాన్స్ఫర్ చేసి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ ఎట్లా అడుగుతారంటే H1B ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అప్రూవల్ కాకుండా రిసిప్ట్ నోటీస్ మీద జాయిన్ అవ్వమంటారు. కొంతమంది ప్రీమియం ప్రాసెసింగ్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్ టేక్స్ 2 వీక్స్ అనమాట, 10 డేస్ అలా తీసుకుంటుంది. కొంతమంది ఏంటంటే నార్మల్గా H1 ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్ మే టేక్ 3 to 4 months. సో రిసిప్ట్ వచ్చేసి ఒక 10 days ఆర్ 2-3 వీక్స్లో వస్తుంది. సో ఆ రిసిప్ట్ మీద వర్క్ చేయమని చాలామంది అడుగుతారు. బట్ మై సజెషన్, డోంట్ గో విత్ రిసిప్ట్, వెయిట్ ఫర్ ద అప్రూవల్ నోటీస్ అండ్ దెన్ వర్క్ ఫర్ ద న్యూ ఎంప్లాయర్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్రీమియం ప్రాసెసింగ్ ఒక $2,500, రీసెంట్గా అది ఇంక్రీజ్ అయినట్టుంది $2,800 ఎంతో. బట్ స్టిల్ ఐ సజెస్ట్ టు గో ఫర్ ప్రీమియం ప్రాసెసింగ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఎంప్లాయర్. సో మీకు ఏంటంటే కన్ఫర్మేషన్ ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నాకు అప్రూవల్ అయిపోయింది, సో దెర్ ఈస్ నో లీగల్ ఇష్యూస్ అన్నట్టుగా. సో మీరేంటంటే అలా తీసుకుని చేయడం వల్ల ఈజీగా ఉంటుంది. సో సరే, మీకు ఒక ఏబీసీ అనే 3 కంపెనీస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఏబీసీలో మీరు ఒకటి డిసైడ్ అయ్యారు, లెట్స్ సే బీ, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, గుడ్ పే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుకుని బీకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 వీక్స్, యూజువల్గా 2 వీక్స్ అండ్ maximum every employer will accept, current organization will accept for the 2 weeks notice and they will agree. ఇంకొకటి ఏంటంటే మారేటప్పుడు ఏంటంటే మీరు ఒక వెండర్కి ఉన్నారు, ఒక క్లయింట్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, మారుతున్నారు. సో మ్యాక్సిమం అంటే ఈ వెండర్ నుంచి ఆ క్లయింట్కి ఉండేటట్టుగా చూసుకోండి. మధ్యలో ఎక్కువ కనెక్షన్స్ పెట్టుకోవద్దు, ఇంకొక 1 or 2 వెండర్స్ని పెట్టుకోవద్దు. ఎందుకంటే క్లయింట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 150కి ఆఫర్ చేశాడు అనుకుందాం. సో మీరు మధ్యలో వెండర్స్ని పెట్టుకుంటే వాళ్ళు కొంత తీసుకుంటారు, మళ్ళీ మీ యాక్చువల్ కంపెనీ మీరు ఎవరికైతే యాక్చువల్గా H1 ఉంటుందో వాళ్ళు కొంత తీసుకుంటారు. సో ఈ ప్రాసెస్లో మీరు వాళ్ళకి 150 వచ్చినా మీ దగ్గరికి వచ్చేసరికి 100 అవుతుంది. సో ఏముంటుంది, క్లయింట్ అనుకోవచ్చు నేను వీడికి 150 పే చేస్తున్నాను, వీడి దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వర్క్ అని. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, నాకు వచ్చేదే 100, నేను ఎందుకు ఇంత వర్క్ చేయాలి నా ఎక్స్పీరియన్స్కి ఏది అనుకోవచ్చు. సో మ్యాక్సిమం మధ్యలో ఉండే లేయర్స్ని కట్ చేసుకోండి. మ్యాక్సిమం ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఫుల్ టైమ్ విత్ ఏ క్లయింట్, వెల్ అండ్ గుడ్. లేదంటే ఒక వెండర్ మీ ఏదైతే ఉన్నారో ఫుల్ టైంకి ఆర్ మీ H1B ఎవరితో ఏదైతే టైఅప్ అయిందో వాళ్ళకి, దెన్ ఇట్ ఈస్ క్లయింట్. అంతకంటే ఎక్కువ పెట్టుకోకండి. ఇంకా వర్స్ట్ కేసులో సిచ్యువేషన్ బాగాలేదు, రెసిషన్స్ లేదు, జాబ్ కొంచెం ప్రాబ్లం ఉంది అలా అనుకుంటే ఇంకొకళ్ళని పెట్టుకోండి. డోంట్ గో బియాండ్ దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. సో అదొకటి చూసుకోండి. అండ్ మ్యాక్సిమం 2 వీక్స్ నోటీస్, అంతకంటే మించి ఇవ్వద్దు. అండ్ ఫర్ ద పే వచ్చేసి కరెక్ట్గా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కంపెనీ మాట్లాడేటప్పుడు వాళ్ళతో బెనిఫిట్స్ అన్నీ క్లియర్గా మాట్లాడుకోండి. సో వెదర్ దే కెన్ సపోర్ట్ 401కి ఆర్ ఎనీ మెడికల్ ఎలా ఇస్తున్నారో వాళ్ళు. కొన్ని యూఎస్ కన్సల్టెన్సీస్ కానీ కొన్ని దేశీ కన్సల్టెన్సీస్ కానీ ఎట్లా ఉన్నాయంటే మెడికల్ అంతగా ఇవ్వకపోవచ్చు, అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ ఆర్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయర్ విత్ దట్ కంపెనీ,
ఆర్ కొన్ని ప్రోడక్ట్ కంపెనీస్ అయితే బాగా ఇస్తాయి. కానీ వీళ్ళు ఏంటంటే మనం ఎవరిదైనా కాంట్రాక్టర్గా కానీ కొంచెం చూసుకుంటే మనకి మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళు అంతగా ప్రొవైడ్ చేయరు. సో బెటర్ టు గెట్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ జాయినింగ్ అనమాట. సో ఎందుకంటే మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మన చేతిలో నుంచి ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ థింగ్స్ కూడా బిఫోర్ జాయినింగ్ మీరు ఒకవేళ 2-3 ఆఫర్స్ ఉంటే ఎవరితో వెళ్ళాలి అన్నప్పుడు ఈ థింగ్స్ అన్ని ఫస్టే డిస్కస్ చేసుకోండి హెచ్ఆర్తో. దట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ ఇంకొకటి ఎట్లా ఉంటుంది, బోనస్ హైక్ పర్సంటేజ్ కూడా చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే హైక్ ఇయర్లీ వన్స్, కొంతమంది జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఇస్తారు, కొంతమంది ఏప్రిల్లో ఇస్తారనమాట. వెన్ ఐ వాజ్ విత్ కాగ్నిజెంట్ ఐ యూస్ టు గెట్ ఇన్ ఫిబ్రవరి, బట్ ఇప్పుడున్న కరెంట్ ఆర్గనైజేషన్తో నాకు ఏప్రిల్లో వస్తుంది. సో ఇట్ డిపెండ్స్. సో అదొకటి హైక్ ఒకటి చూసుకోండి. అండ్ బోనస్ ఈజ్ అన్ ఎక్స్ట్రా. ఇక్కడ యూఎస్లో అదొకటి ఎక్స్ట్రాగా వస్తుంది. ఇది వేరియబుల్ పే కాదు. అగైన్ మనకి ఇండియాలో మన శాలరీలో నుంచి ఫిక్స్డ్ కొంత పెట్టి ఒక 1 lakh పక్కన పెట్టి వేరియబుల్ పే, దాంట్లో నుంచి మన పర్ఫార్మెన్స్ని బట్టి 75K ఇవ్వడం అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ శాలరీ, మీ శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీ కాకుండా బోనస్ ఇస్తారు. ఆ బోనస్ అనేది యూజువల్గా 3 or 5% ఇస్తారు. కానీ ఎప్పుడు బోనస్ పర్సంటేజ్ ఈజ్ హయ్యర్ దాన్ ద హైక్. ఎందుకంటే వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఏమంటే ఇప్పుడు మీకు హైక్ 5% ఇవ్వలేరు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దాని మీద మీకు హైక్ ప్లస్ బోనస్ ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడు ఏ ఎంప్లాయర్ అలా చేయడు అనమాట. సో మీకు ఉన్నదప్పుడు ఎట్లా ఇస్తాడంటే హైక్ 2% ఇచ్చి బోనస్ 5% ఇస్తాడు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 150 ఉందనుకో, బోనస్ 2% అంటే 100కి 2K. సో లెట్స్ సే మీకు బోనస్ 2% ఆర్ 3% ఇచ్చాడు, 2% ఇచ్చాడు అనుకుందాం. సో ఇట్ మే బీ 153 ఎంతో వస్తుంది. సో హైక్ వచ్చేసరికి 5% ఇచ్చారు అనుకోండి, 5 + 2.5 7.5 అంటే $7,500 వస్తుంది. అందులో మీకు ట్యాక్స్ మళ్ళీ కట్ అవుతుంది బోనస్ నుంచి, బట్ స్టిల్ అది మీ శాలరీలో యాడ్ అవ్వదు. సో ఇట్స్ అడిషనల్ పేమెంట్ వన్ టైమ్ ఇన్ ఇయర్ కాబట్టి శాలరీకి యాడ్ అవ్వదు. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ 152 మీద మీకు మళ్ళీ హైక్ ఇస్తాడే తప్ప 157 మీద ఇవ్వడు కదా. సో ఇక్కడ యూఎస్లో అదొక లాజిక్ వీళ్ళు బాగా ఎంప్లాయర్స్ చేస్తారు. సో అలా కాకుండా కొన్ని కంపెనీస్, ప్రోడక్ట్ కంపెనీస్ ఏంటంటే మంచి బోనస్ కూడా ఇస్తాయి ఇయర్లీ, లైక్ 10K అని, లేకపోతే ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది. అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. సో ఇంకొకటి ఇంకా ఏముంటాయంటే యూఎస్లో బోనస్ హైక్ కాకుండా ఇఫ్ యూ ఎంప్లాయర్ వాంట్స్ టు టర్మినేట్ చేద్దాము అనుకున్నాడు అనుకోండి, దే కెన్ గివ్ ఎన్ 1 day నోటీస్ ఆల్సో. 1 day ముందు చెప్పేసి యూ ఆర్ గోయింగ్ టు టర్మినేట్ అంటారు. లే ఆఫ్స్ అలానే ఉంటాయి. మార్నింగ్ చెప్పేసి ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళిపోమంటారు. సో జాబ్ సెక్యూరిటీ అనేది చాలా చాలా కష్టం ఇక్కడ H1 పీపుల్. అందుకే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా జాబ్ ఒకవేళ లే ఆఫ్ అయితే 60 days పీరియడ్ ఉంటుంది. ఆ 60 days పీరియడ్లో మనం ఇంకొక జాబ్ తెచ్చుకోవాలి, లేదంటే వీ హ్యావ్ టు లీవ్ యూఎస్ఏ కదా. సో ఈ కండిషన్స్ వల్ల కొంచెం స్ట్రెస్ ఉంటుంది కూడా. సో అందుకని మనం ఎప్పుడన్నా జాయిన్ అయినప్పుడు ఒక కంపెనీకి దాని యొక్క అన్నీ చూసుకోవాలి. బట్ స్టిల్ ఎన్ని చూసుకున్నా ఒక్కొక్కసారి హ్యాపెన్ అయ్యేది అవుతూ ఉంటుంది. నాకు తెలుసు, ఇవన్నీ మనకి చూస్తాం కాబట్టి. కాకపోతే ఏంటంటే నా సజెషన్ అయితే కనుక స్టిల్ చూసుకోండి. మనకి ఎంప్లాయర్తో రిలేషన్షిప్ బాగుంటే కనుక ఈవెన్ దో మనకి క్లయింట్ దగ్గర ప్రాజెక్ట్ అండ్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయినా కూడా వీ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ ఎ బెంచ్ కదా, 2-3 months బెంచ్లో ఉండి ఇంకో యూ కెన్ సర్చ్ ఫర్ న్యూ క్లయింట్. సో అలాంటి కంపెనీస్ కూడా స్టిల్ ఉన్నాయి. మై ఆర్గనైజేషన్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఈవెన్ క్లయింట్ దగ్గర కాంట్రాక్ట్ అయిపోయినా కూడా 2 months బెంచ్లో ఉన్న దెర్ ఈస్ నో డిడక్షన్స్ ఇన్ ద శాలరీ. అలాంటి కంపెనీస్ కూడా ఉంటాయి కాబట్టి go for it and check for before joining the company. So take all the things upfront before going to a new job. Hope this helps information. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.